దావోస్లో రెండో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం బృందం పర్యటన సాగుతోంది. పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు. అమెజాన్, యూనిలివర్, స్కై రూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ సమావేశం కాబోతున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా టూర్ కొనసాగుతోంది. గతేడాది 40,232 కోట్ల పెట్టుబడులను సర్కార్ తీసుకొచ్చింది. దావోస్లో రెండో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం బృందం పర్యటన సాగుతోంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. చందు. శ్రీదేవి సింగపూర్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో ప్రస్తుతం పర్యటిస్తోంది. ముఖ్యంగా రెండో రోజు పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా సమావేశం కాబోతుంది. ముఖ్యంగా అమెజాన్, యూనిలివర్, అదేవిధంగా స్కైరూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో కూడా చర్చలు అయితే జరపబోతున్నారు. మరోవైపు అనంతరం సిఐఐ సారథ్యంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు. గత ఏడాది దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈసారి రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా కూడా దావోస్లో ప్రస్తుతం పర్యటిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే సింగపూర్ పర్యటన కూడా దాదాపు విజయవంతమైంది. ముఖ్యంగా సింగపూర్ పర్యటనలో అక్కడ ఉన్నటువంటి సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా ముఖాముఖి సంభాషణలు, చర్చలు కూడా జరిపారు. అదేవిధంగా ఇండియన్ ఓషన్ గ్రూపు, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓతో కూడా సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలన్నింటినీ కూడా వివరించారు. ముఖ్యంగా చూసినట్టయితే సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పరంగా ఒప్పందం అయితే చేసుకుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీలోని అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ సంబంధించి ఏర్పాటుకు కూడా ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ సెంటర్ కూడా ముందుకు వచ్చింది. ముఖ్యంగా 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదేవిధంగా హైదరాబాద్లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ కూడా నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 450 కోట్లతో ఈ యొక్క పార్కును ఏర్పాటు చేసుకునేందుకు కూడా వాళ్ళు ఒప్పందం అయితే చేసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, అదేవిధంగా పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో కూడా జరిపిన చర్చలన్నీ కూడా విజయవంతంగా ముగిశాయి. ముఖ్యంగా దావోస్ పర్యటనలో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా అక్కడ తెలంగాణ పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వచ్చేటువంటి విదేశీ ప్రతినిధులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలందరితో కూడా భేటీ నిర్వహించి ఈసారి 40,000 కోట్లకు పైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా కూడా అక్కడ వివిధ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ అయితే కాబోతున్నారు. శ్రీదేవి. థ్యాంక్ యూ.